నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి టాటా జస్ట్ అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 2015 మోడల్ 4వ నెల, అదేవిధంగా 2016 6 నెలల్లో రిజిస్ట్రేషన్ అయితే బండి అయితే అయింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. సింగిల్ ఓనర్. ఢిల్లీలో చూసుకున్నట్లయితే కేవలం 60,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. నాన్ యాక్సిడెంటల్ XMS వేరియంట్. మిడిల్ వేరియంట్ మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. క్లైమేట్ కంట్రోల్ మాన్యువల్ AC ఉంటుంది. అదేవిధంగా బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అలాగే స్టీరింగ్ కూడా మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ ఈ వెహికల్ అయితే ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. సో బండి చూసుకున్నట్లయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. ఇదైతే ఇప్పుడైతే మన ముందుకి సేల్కి అయితే తీసుకొని రావడం జరిగిందండి. ఈ వెహికల్ కూడా మేము చిన్న చిన్న స్పాట్స్ మీకు చూపించాం కదా, ఆ వర్క్ కూడా చేయించిస్తాము. సో అది మైనరే, పెద్ద మేజర్ అయితే కాదు. ఎందుకంటే ఇంజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. జస్ట్ మీకు తెలుసు యావరేజ్ చాలా మంచిగా ఇస్తుంది. సిటీ అయితే మీకు 18 నుండి 19 యావరేజ్ అయితే వస్తుంది. అదేవిధంగా హైవేలో చూసుకున్నట్లయితే 22 పైన మైలేజ్ అయితే ఈ బండి అయితే మీకు ఇస్తుందండి. ఓకేనా. టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి మీకు కేవలం 50% మాత్రమే ఉన్నాయి. వెనక టైర్లు వచ్చేసి మీకు దాదాపుగా 70% అయితే ఉన్నాయండి. ఓకేనా. AC చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. సో దీని యొక్క ఫోటోషూట్ కూడా వీడియోకి ముందు అయితే నేను తీసాను. దీని యొక్క ఫొటోస్ కూడా మీకు ఫార్వర్డ్ అయితే చేస్తాను. ఈ చిన్న చిన్న రస్ట్ అనేది కామన్. సో అది మనం చేయించి అయితే ఇస్తామండి. సో వెహికల్ అయితే ఎక్కువ వాడలేదు, సైడ్కి పెట్టడమే జరిగింది. సో దీని డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 3,65,000గా అడుగుతున్నాము. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. ఈ వర్క్ చేసి ఇస్తాం. NOC ఇన్వాయిస్ ఇస్తాం. అలాగే లైఫ్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ మీరైతే కట్టుకోవాలి. విత్ కమిషన్, విత్ NOC ఇన్వాయిస్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ 3,65,000 చెప్తున్నాం. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొద్ది గొప్ప బార్గెనింగ్ అయితే ఉంటుందండి. మీరు మాట్లాడుకోండి. కాల్ అయితే చేసి డిస్క్రిప్షన్లో మా యొక్క టీమ్ మెంబర్స్ నెంబర్ అయితే ఇస్తాము. కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మేము ఢిల్లీలో అయితే ఉన్నాము. మరి 2 రోజుల్లో మేము ఒక కంటైనర్ మొత్తం, ఫుల్ కంటైనర్ మొత్తం కూడా హైదరాబాద్కి అయితే పంపిస్తున్నాం. హైదరాబాద్లో వచ్చి మీరు వెహికల్ అనేది చూసి మీరు సేల్ అనేది కూడా, బై అనేది కూడా చేయొచ్చు. ఎందుకంటే కొంచెం నేను దాదాపుగా వచ్చి 2 నెలల పైన, 2 నెలలు అయింది కదా మనం వచ్చి, 2 నెలల పైన అయితే అయింది. ఊర్లో చిన్న పని పడిందండి, ఒక 10 డేస్ వరకు. సో అందుకని మేము హైదరాబాద్కి మా యొక్క స్టాక్ అనేది షిఫ్ట్ చేస్తున్నాం. అల్వల్లో వచ్చి మీరైతే పర్చేజ్ అయితే చేయొచ్చు. దాని యొక్క లొకేషన్ డీటెయిల్స్ కూడా మీకు ఫర్దర్గా నేను అక్కడికి కంటైనర్ దిగినప్పుడు ఏమేమి బండ్లు వచ్చినాయి అనేది వీడియో చేస్తాను.
అదేవిధంగా అక్కడ టీమ్మేట్ యొక్క నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకేనా, ఇది 3,65,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. 2015 4 నెలలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది వెహికల్. అదేవిధంగా 2016 6 నెలల్లో చూసారు కదా రిజిస్ట్రేషన్కి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందో. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి వెహికల్ ఎలా వాడారు అనేది. సో ఎక్కువ తీయలేదండి, 60,000 కిలోమీటర్లు అయితే తిరిగింది అప్పటి నుండి. సో 2016 6 నెలలో రిజిస్ట్రేషన్ అయింది. ఓకేనా, కౌంట్ కూడా మీకు ఎక్కడి నుండి వస్తుంది, 6 నెలలో 2016 6 నెలల నుండి మీకు ఏజ్ కౌంట్ అనేది కూడా ఉంటుందండి. ఓకేనా, ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా మొత్తం కూడా మీరు చూసారు కదా. ఇకపోతే ఈ వెహికల్ యొక్క రన్నింగ్ లుక్ అనేది కూడా చూసేద్దరు కానీ.